అదొక్కటి పట్టుకో. ఇది ఇవన్నీ ఇక్కడ చెత్తకుంపయింది. డాములు అన్ని వీళ్ళ రాల్సిన సంక్రాంతి. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ ఆకు, ఆ పువ్వు చూసారా, బాగుంది కదా. చూడండి మా తమ్ముడు ఎలా చేసిందో పిచ్చి మమ్మల్ని. ఒక రోజు మేమిడ ఆకు ప్లేట్లు పెట్టుకొని తిన్నాము. అది ఎప్పుడంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు దావత్కి నాకు జ్వరం వచ్చినప్పుడే చూడండి మా మమ్మీ ఆడ జామ చెట్టు జాములు తీసింది. ఇలా కూడా నేను తీయాలి. పపాయిస్ అయినాయి, నాకు పపాయిస్ అంటే నాన్నకి జామకాయ చంపి. నేనైతే చెట్టు ఎక్కి ఆడొకటి ఉంది తెస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను చెట్టు మీద ఎక్కి ఇదే లాలీపాప్ చింతపండు కూడా దొరుకుతుంది. సేమ్ మంచిగా ఉంది. చూడండి ఇప్పుడు జామకాయ కూడా దింపున. సేమ్ ఇదైతే సూపర్ ఉంది, లాలీపాప్ లాగా టేస్టీగా ఉంది. తినొద్దా? పెద్ద అయితే పాలు తాగుతుంది, ఇదేమో ఆకలి అవుతుంది. అవి ఇగో ఇదే మా ఆవులకోట. ఇంకా మా నాయనమ్మ స్వెటర్, మా నాయనమ్మ స్వెటర్. పాలు అందులో పోస్తాం చూడండి, ఇంట్లో పాలు పోసి ఇంట్లో కూడా పోస్తాము కావాలంటే. రండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా గడ్డి పెట్టి కట్ చేయాలి. ఇప్పుడైతే కట్ చేస్తున్నా. కట్ చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తుంది, ఇదే మన గడ్డి. అక్కడనే ఉంది మా నాయనమ్మ. పాలు పెడతారు ఫ్రెండ్స్, రోజు 50 లీటర్లు. ఇదైతే ఇక్కడ చూడండి, ఇదైతే ఇష్ట కట్టిండు రూమ్. ఇది మా తాతమ్మ కట్టిండు. ఇది అయితే ఆవులకి ఈటింగ్ కోసం ఇండ్లు ఉంటాయి. ఇంకా మందు డోర్ అయితే పెట్టేస్తున్నా. చూడండి మా తాత గడ్డి వస్తుండు, చూపిస్తాం. నేమన్నా ఇస్తాను, నన్ను కాబట్టున్నా family, thank you. ఇక చింతపండు కలుస్తున్నాం. చూడండి బండ చూడండి ఎట్లా వస్తుందో, దగ్గరకు వస్తుంది. ఎంత మా తమ్ముడు కట్టలు తెచ్చేసారు ఫ్రెండ్స్. చింతపండుకాయలు తినడానికి రెడీ ఉంది ఫ్రెండ్స్. మా 12 hour టూర్ కంప్లీట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.